సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వార ఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉంది తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక కుంభరాశి మిత్రులారా, ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకు వస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. ఈ వారం కొత్త అవకాశాలు కనబడుతున్నాయి. ఏళ్ళనాటి శని పాద శనిలో ఉన్నారు మీరు. ఏదో ఒకటి ఇబ్బంది అవుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా. అంతేగాని మీరు ఇప్పటికే చాలా ప్రిపేర్ అయిపోయారు మెంటల్ గా. గత 7 సంవత్సరాలు కుంభరాశి వారు పడ్డ కష్టాలు మానవ మాత్రలు ఎవరు పడుంటారు అన్నట్టుగా పడుంటారు. కానీ మీకు అనుకూలం స్టార్ట్ అయింది. కొత్త పరిచయాలు సమాజంలో వచ్చే అవకాశాలని, వారి ద్వారా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశాలని, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మెరుగుపెడతారు. సొసైటీలో ప్రముఖుల యొక్క పరిచయాలు కూడా పెరిగే అవకాశాలు, ఉద్యోగంలో అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్స్ అది తప్పదు. రియల్ ఎస్టేట్ కాస్త మందకోడిగా ఉందని చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా రిస్క్ లో ఉంటుంది. వ్యవసాయదారులకు ఇస్తాం. ఇంకా సినిమాకారులు, కళాకారులకి మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటే కాస్త జాగ్రత్త పడండి. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు లేదా విదేశాలకు ప్రయత్నం చేసేవారు ఈ వారం కాస్త ప్రతికూలంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థికంగా వ్యాపారాల్లో చిన్న మెరుగుతో లాభపడే అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో మిరకల్ జరిగితే కానీ మీకు ఈ వారం గొప్పగా ఉండకపోవచ్చు అని కూడా చెప్పచ్చు. కాస్త దైవానుగ్రహం అయితే కావాలి. ఎవరిని అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవ్వుతుందా రామదూత కృపాసింధు మత్కార్యం సాధే ప్రభు అని చెప్పి ప్రత్యేకించి విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన విషయం. కుటుంబ సభ్యుల మధ్య, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. కాబట్టి అందరూ చేయవలసింది ఆంజనేయ స్వామికి వెళ్ళి 48 ప్రదక్షిణాలు ప్రతిరోజు చెయ్యండి. 48 ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయండి. అద్భుతంగా ఉంటుంది. ఒక ఆకు తీసుకపోయి, తమలపాకు తీసుకపోయి సమర్పించండి. పడమరి దిక్కు చాలా కలిసి వస్తుంది. లక్కీ నంబర్ 4 ఈ వారం. కుంభరాశి మిత్రులారా జాగ్రత్త ఈ వారం. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అది శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది. గ్రహస్థితి ప్రకారం అనుకూలంగా ఈ యొక్క వారం అంతా కూడా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఆర్థికంగా వ్యాపారాల పట్ల ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి. పార్ట్నర్షిప్ గొడవలు లేకుండా చూసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను మంచి మనకి డాక్టర్స్ కానీ, డిఫెన్స్ కానీ, లేదా పోలీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి మంచి ప్రోత్సాహకరమైనటువంటి వారంగా కూడా ఇది చెప్పుకోవచ్చు. కుటుంబంలో చిన్న స్పర్ధలు కనబడుతున్నాయి. కాస్త ఓర్పు అవసరం. ఒక మెట్టు దిగి, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా ఒక మెట్టు దిగి ఉంటే బాగుంటుంది. ప్రేమికుడికి కొన్ని చిన్న అపార్థాలు మిడ్ ఆఫ్ ద వీక్ లో వచ్చే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి. పోటీ పరీక్షలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఉన్నాయి. మంచి చదువుని ఏకాగ్రతతో కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా కోర్టు కేసులు నెమ్మదిగా మూవ్ అవుతూ ఉంటుంది కూడా చెప్పచ్చు. గొప్ప మార్పులేని ఈ వారంలో లేదు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం వారికి కాస్త అనుకూలంగా ఉంది. కానీ రెగ్యులర్ రియల్ ఎస్టేట్ కొంచెం అందుకోడిగా ఉంది. తలనొప్పి మరియు కాస్త అలసట లాంటి ఆరోగ్య సమస్యలు అప్పుడప్పుడు కొంచెం కనబడుతున్నాయి. షేర్ మార్కెట్ లో తొందరపడి ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వారం అంతా చాలా వాలంటెడ్ గా ఉంటుంది షేర్ మార్కెట్. వ్యవసాయం, పంటలపై ఆశాజనకమైనటువంటి సూచనలు ఉంటాయి. ఇంకా
టీవీ కళాకారులు, సినిమా కళాకారులకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశీయంలో ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఈ ప్రైవేట్ ఉద్యోగంలో నాకు లే ఆఫ్ అవుతుందా, నా ఉద్యోగం ఉంటుందా అని ఒక భయం ఎప్పుడు ఉంటుంది. అది కాస్త ఉండాల్సిందే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లక్కీ నంబర్ ఈ నెల 9, లక్కీ కలర్ ఎరుపు, లక్కీ దిక్కు తూర్పు. మీరు పరిహారం చేయవలసింది హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, ఆంజనేయ స్వామి వారికి 19 ప్రదక్షిణ చేయండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎక్కువ చేయండి, విజయం వస్తుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అది శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలిమాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, రుచిగా వస్తుంది.